అసలు ఏంది ఆ థాట్ ఎలా వచ్చింది ఆ ఓన్ వాయిస్ తో కొన్ని వాయిస్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి? అర్థం చేసుకునే భార్య దొరికితే అడుక్కొని తినైనా సరే హాయిగా బతకొచ్చు. మనను ఎవరన్నా మోసం చేస్తే వాళ్ళ ఇంటి గడప గిట్ట దొక్కొద్దని అంటారు కదా, కానీ ఏం చేస్తాం, మన అత్తగారింటికి పోకుండా తప్పదుగా. ఏ బ్రాండ్? ఏదైనా బ్రాండ్ ఏముందని ఏదైనా అవుతుంది. పంచేది వచ్చేది మటన్ కాడ మందు కాడ. అవును. సో నీకు ఎప్పుడైనా అనుభవం ఉందా మందు విషయం? లేదన్నా వీడు ఇంటికాడ పోయి తాగుతానేమో చీప్ లిక్కర్ తాగుతాడు, బయట ఏదైనా దావతలోకి వచ్చినప్పుడు అయితే 2000 మంది తాగుతా 4000 మంది తాగుతా, అరే నేను ఇట్లాంటి చీప్ మంది తాగుతాను అరా అంటాడు. స్కూల్లో లేకపోయినా మా ఊర్లో ఉంటారు కదా, ఇద్దరి మధ్యలో ఏమో నడుస్తున్నట్టుంది అంటారు, తెల్లారు ఇంటి ముంగల నెల్లి ఉంటది. ఊరంతా ఒక పైల్వాన్ అనే తీరు ఫీల్ అవుతాడు అని చెప్పి అంటున్నారు. మరి మీ సరౌండింగ్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తున్నారు? లైక్స్ కోసం, ఫాలోవర్స్ కోసం ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. చిన్న పిల్ల నుంచి ముసలి అమ్మ వరకు ఎలా చూడొచ్చు ఈ ఘటనలు చూస్తుంటే? నీకేమనిపిస్తుంది అన్న? ఆర్ఐపి సొసైటీ అని వాట్సాప్ లో మెసేజ్లు చేసుకుంటాం తప్ప వాడిని 10 మందిలో అందరు చూస్తున్నప్పుడు కోసి యూట్యూబ్లలో మొత్తం ఇట్లాంటి వైరల్ చేస్తే చిన్నోనికి పెద్దోనికి ఇట్లా దడ రావాలన్న. రెడీ అదా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. నిజంగా అతను మాట్లాడుతున్న మాటలు ఒక డైలాగ్ లాగా పడతాయి అనమాట. సో తను ఏ రీల్ చేసినా ఈ మధ్యలో బీభత్సంగా మిలియన్ వెళ్ళిపోతుంది. తను చెప్పే కొన్ని పదాలు వింటుంటే సో తను ఏదో ఈ సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి కూడా తన వాయిస్ ద్వారా ఈ సమాజానికి అయితే తను మెసేజ్ ఇస్తున్నాడు. సో ఏంటి, అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు తన మనసులో ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సో తను ఎవరో కాదు, గణేష్ యాదవ్ అనమాట, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో తనలో ఉన్న టాలెంట్ ఒక ఇన్స్టా ద్వారా తను ఇచ్చే ఒక వాయిస్ ద్వారా ఈ సమాజానికి ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పి అయితే తను ప్రయత్నం చేసుకుంటున్నాడు. సో ఏమని మెసేజ్ ఇద్దాం అనుకున్నాడు, తన మనసులో ఏముంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నావు అన్న? బాగున్నా. నిజంగా బాగున్నా? నిజంగా బాగున్నా. చాలా సంతోషంగా కూడా ఉన్నాం అనుకుంటున్నా. సంతోషంగా అంటే అందరం ఉన్న బాధలు ఉంటూనే ఉంటాయి, అవి దిగమింగుకొని బయటికి మాత్రం నవ్వుకుంటూ అవుపియాలి. ఏంటన్న బాధలు నీ లైఫ్ లో ఏంటంటే ఏం చెప్తావు? అందరికి ఉంటాయి బాధలు అనేవి, కామన్ కదన్న ఈ రోజులలో. ప్రతి మగవానికి ఉన్న బాధలే ఉంటాయి, అదే ఆడలో కూడా బాధలు ఉంటాయి కదా. వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు ఆడల గురించి. ఓకే, సో ఫస్ట్ అడుగుతున్నాను నీకు క్వశ్చన్. నిజంగా నాకు తెలియదు ఇది అన్న. పైసలు ఎప్పుడు సంపాదించాలన్నా? పెళ్లి కాకముందుకే సంపాదించాలన్న. పైసలు ఏమున్నా పెళ్లి అయినాక నువ్వు ఎంత సంపాదించినా రూపాయి గిట జేబులు ఉండదన్న. ఎందుకన్నా? అనుభవంతో చెప్తున్నావా? లేదు, ఖర్చులు అట్లా వస్తాయి అంతే. పెళ్లి కాకముందుకు పెద్ద ఖర్చు ఏమనిపించదు, ఎంత ఖర్చు పెట్టినా. పెళ్లి అయినాక రూపాయి ఆదా చేయవలసి వస్తుంది. ఓకే, అనుభవించి చెప్తున్నావు అంతే. పెళ్లి అయింది కదా నాకు గిట్ట, అందుకే. ఓకే, ఎలా ఉన్నారు ఇంట్లో వాళ్ళు? అందరు హ్యాపీ అన్న. పెళ్లి కాక ముందు లైఫ్ ఎట్లుంటది అన్న? ఒక అబ్బాయి లైఫ్ అనుకో, పెళ్లి అయిన తర్వాత ఎలా ఉంటది వాళ్ళ లైఫ్? పెళ్లి కాక ముందుకు ఇష్టం వచ్చింది చేయొచ్చు అబ్బాయి, ఎటంటే అటు తిరిగినా అడిగేటోడు ఉండడు. పెళ్లి అయినాక బాధ్యతలు ఉంటాయన్న, బాధ్యతలు మీద పడతాయి కాబట్టి ఏది చేసినా ఆలోచించి చేయాలి. ఏ అబ్బాయి అయినా బాధ్యతలు కూడా అడ్డం వస్తుంది అంటావు? పక్కా 100% అన్నది. ఓకే, సో అన్న స్టార్టింగ్ అడుగుతున్నా, మీ వర్డ్స్ వింటూ ఉంటే మీరు మాట్లాడిన పదాలు ఉంటాయి కదా, ఏదో చెప్దామని ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పి కూడా పదే మీ ఓన్ వాయిస్ తో చెప్తూ ఉంటారు. అసలు ఏంది ఆ థాట్ ఎలా వచ్చింది ఆ ఓన్ వాయిస్ తో కొన్ని వాయిస్ మెసేజ్ ఇవ్వాలని చెప్పి? మన వీడియోల వల్ల మనం ఒకరికి సాయం చేయకున్నా సరే అన్న, ఆ వీడియోల వల్లనన్నా మనకు తోచినంత ఏదో ఒకటి మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఓన్ వాయిస్ తో వచ్చిన, ఓన్ కంటెంట్ తో వచ్చిన, అంతే. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు రీల్స్ చేయడం? నేను టిక్ టాక్ నుంచే స్టార్ట్ చేసిన. అప్పటి నుంచే స్టార్ట్ చేసిన. ఆ టిక్ టాక్ పోయినాక మధ్యలో గ్యాప్ వచ్చింది, తర్వాత ఇన్స్టాగ్రామ్ నుంచి మళ్ళా స్టార్ట్ అయ్యింది. సో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అలాగే ఫాలోవర్స్ అంతా ఆ రీచ్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మన వెనకాల కూడా చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఆన్ స్క్రీన్ లో మేము ఉంటున్నాం కాబట్టి సో అర్థమవుతుంది. సో ఎలా ఉన్నాయి అన్న ఆ కష్టాలు, ఆ రీల్స్ కష్టాలు, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ కష్టాలు? ఏది తీసినా గానీ ఓన్ కంటెంట్ తోటే తీయాలన్న. పబ్లిక్ ఒక మంచి మెసేజ్ పోయేటట్టు ఇవ్వాలి. పనికిరాని వీడియోలు చేయొద్దు, వల్గర్ గా వీడియోలు చేయొద్దు. మనము పబ్లిక్ దగ్గరికి పోతే ఆ మెసేజ్ అనేది పక్కనోనికి అవసరం పడాలి ఏదన్నా, అంతేగాని వల్గర్ గా తీసి పబ్లిక్ మనం లేనిది చూపియొద్దు అనేది నా ఉద్దేశంతో నేను చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తున్నాను? మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి అన్న. మంచి ఎక్కువ అనిపిస్తున్నాయా, చెడు మెసేజ్ ఎక్కువ అనిపిస్తున్నాయా?
చెడు ఎక్కువ అవుపిస్తున్నాయి. 100% అది. మంచివి తక్కువ అవుపిస్తున్నాయి. లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఏమంటారన్నా ఇక అనొచ్చు అనొద్దు చూపి అని విట్టి అందులో లైక్స్ కోసం చూపిస్తున్నారు. కానీ వాళ్ళు అనుకునేది లైక్స్ కోసం ఫాలోవర్స్ కోసం. కానీ ఒక ఇంట్లో చిన్న చిన్న పిల్లలు మొబైల్లో పట్టుకుంటున్నారు అన్న, ఆ పిల్లల్ని వీళ్ళు ఇండైరెక్ట్ గా ఆగం చేస్తున్నట్టే లైక్స్ ఫాలోవర్స్ కోసం చూసి. అట్లా చేయొద్దన్న, అదైతే నేను చెప్పగలుగుతా. ఓకే, ఏమనిపిస్తూ ఉంటది అంటే మీరు యాజ్ అ ఇన్స్టాగ్రామర్ గా చాలా కష్టాలు పడే ఉంటారు. ఎందుకంటే అంత ఓన్ వాయిస్ అంత రీచ్ రావాలన్నా కూడా కొంతమంది ఎంత కష్టపడి నైట్ అంతా వీడియోలు చేసి అంత ఎడిటింగ్ చేసినా కూడా వ్యూవర్షిప్ రాదు. అదే ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని లేక ఇంకొంచెం ర్యాండమ్ గా ఇంకొంచెం బోల్డ్ గా చేస్తే నెక్స్ట్ లెవెల్ వ్యూస్ వస్తాయి. ఏమనిపిస్తూ ఉంటాయి అలాంటివన్నీ చూసినప్పుడు? ఏమనిపిస్తుంది మీకు? నేను చెప్తున్నా, ఓ సామెత ఉంటది, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలని. కొంతమంది ఎంత కష్టపడ్డా మనకి ఇంత అదృష్టం లేనిది రావన్న, వైరల్ కావు. అని అదృష్టం వచ్చినప్పుడు దాన్ని అట్లనే ముందుకు తీసుకోవాలి కానీ కింద పడేటట్టు చేసుకోవద్దు వీడియోలు. అదైతే చెప్పగలుగుతాను. ఓకే, సో ఫస్ట్ ఏ వాయిస్ తో మీ వీడియోలు బాగా వైరల్ కావడం జరిగింది? ఒకటి మన బాయ్స్ గురించి అన్న, మగవాళ్ళ గురించి. అర్థం చేసుకున్న భార్య దొరికితే 5 ఇళ్లలో అడుకుందినైనా బతకొచ్చు గాని అహంకారం భార్య దొరికింది అనుకో అంబానీ లాంటి గిట్ట సన్యాసంలో కలవచ్చు అని ఆ వీడియో ఫస్ట్ లేపింది అన్న. తర్వాతకి కొన్ని ఫన్నీ వీడియోలు చేసిన, ఉగాదికి ఏమంటారు కీడు వచ్చింది వచ్చిందని అవి బాగా వైరల్ అయ్యాయి. అంటే మీ ఇంటర్వ్యూ తీసుకోవడం ముఖ్య కారణం ఏంటంటే అన్న అది జెన్యున్ గా ఉంటాయి, లైక్ అంటే ఈ సమాజానికి దగ్గరగా ఉంటాయి మీరు ఇచ్చే మెసేజ్ గానీ. నేనేమన్నా చూసినాయో అనుభవించినాయో తెలిసినవి ఉంటేనే చెప్తామన్నా. ఎత్తులోకి పోయి పనికిరాని డైలాగులు అది సమాజానికి ఏం ఉపయోగపడే అన్న. చీరేస్తాం పీకేస్తాం నూకేస్తాం అంటే ఏమి అసలు ఏం ఉపయోగపడే అని చెప్పి నువ్వు అంటున్నావు. అవును, కానీ ఇప్పుడు అదే ఉపయోగపడుతుందేమో అని చెప్పి జనాలు అనుకుంటారు. ఎందుకంటే చేసి జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళే మొత్తం నెక్స్ట్ లెవెల్ హై ఉందన్నమాట. ఏం లాభం అన్న, ఒక మనిషిని ప్రాణం తీస్తే ఏం లాభం వస్తుంది? ప్రాణం పోసినోడు గొప్పోడు అన్న, ప్రాణం తీసినోడు కాదు. ప్రాణం తీసుడు 10 నిమిషాలు, ప్రాణం పోయాలంటే అమ్మ 9 నెలలు గర్భం నుండి బయటికి రావాలి, 20 ఏళ్ళు 25 ఏళ్ళు బతకాలి. ఎంత ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్న. అదేనా, నేను కొట్టే డైలాగ్ ఏదున్నా మంచి అనిపిస్తేనే కొడతాను. కొన్ని ఫన్నీ కోసం చేస్తా కానీ వల్గర్గానే అయితే ఏ లేదు ఇప్పటి వరకు. ఫన్నీ కోసం నవ్వుకుంటారు ఫ్యామిలీ అని. కన్నా ప్రతి వీడియో మా ఇంట్లో వాళ్ళు చూస్తారు, మా అత్తగారు సైడ్ వాళ్ళు చూస్తారు, మా అత్త మామ మమ్మీ డాడీ మా వైఫ్ ప్రతి ఒక్కరు చూస్తారు అన్న. వల్గర్ ఉంటే వాళ్ళు ఎవరో ఒకరు చెప్తానే ఉంటారు కదా. గణేష్ యాదవ్ అనే వ్యక్తి కేవలం రీల్స్ వరకే, అంటే రీల్స్ వెనకాల కూడా బీభత్సంగా పొగరు, యాటిట్యూడ్, బాగా గొడవలు చేస్తాడు, ఒక పైల్వాన్ అనే తీరు ఫీల్ అవుతాడు అని చెప్పి అంటున్నారు. మరి మీ సరౌండింగ్స్ తెలిసిన వాళ్ళు కొంతమంది అనుకునేటోళ్ళు అనుకుంటూనే ఉంటారు అన్న. ఏముంది ఈ రోజుల్లో మంచిగా బతికేటోని మీద బురదయాలుడే కదా వస్తూనే ఉంటాయి. పనికిరానోనికి ఏంది పక్కనోని ఎప్పుడు కింద దొక్కాలనేదే ఉంటది. వానికి ఎదగనికి చేత కాదు, ఎదిగేటోని చూసి ఓర్వలేరు. కామన్ అది. నేను ఏడ చెప్పుకోలేదే ఫైల్ మాన్ అని. మనం చేసే మంచిల గిట వానికి చెడ ఒప్పిస్తుందేమో అన్న, తెలియదు కదా. అనుకుంటూనే ఉంటారు. పట్టించుకోవద్దన్న. అవి పట్టించుకుంటే మనిషి ఎప్పుడు ఎదగలేడు, పనికిరాని మాటలు పట్టించుకుంటే. ఎవరు ఏడుపు వాళ్ళకే వదిలేస్తున్నారు అంతే అన్న. నేనేం చెప్తున్నా, ఇప్పుడు పని పాట లేని మనుషులకు ఏముందన్న, ఎంతసేపు ఉన్నా పక్కనోని ముచ్చట, పక్కనోని మీద ఏడిపే ఉంటది. వీని జీవితం గురించి వీడు పట్టించుకోడు కానీ పక్కనోళ్ళ జీవితాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు ఇప్పుడు. అదే చెప్తున్నా కదా, సేమ్ అంతే. అలాంటి వ్యక్తులను చూసినావు నీ లైఫ్ లో? మస్తుగా చూస్తాం అన్న, ఎందుకు చూడం. అలాంటి వ్యక్తులను మస్తుగా చూసినాం అన్న. అలాంటి చూసే ఇక్కడ దాకా వచ్చినట్టు. అవునన్నా. ఓకే అన్న, ఇది పక్కన పెడుతుంటే నీ రీల్స్ అన్ని నేను చెక్ చేసిన. సో అంటే ఈ నీతి మాటలు మీరు చెప్తున్నారు కదా. సో ప్రజెంట్ సొసైటీ, ప్రజెంట్ మనం ఉన్న ఈ జనరేషన్ లో ముఖ్యంగా ఈ కొన్ని సంవత్సరాల కింద చూసుకున్నట్టయితే ఎక్కడ పోయినా అత్యాచారం, ఏజ్ కి లిమిట్ లేకుండా చిన్న పిల్ల నుంచి ముసలి అమ్మ వరకు ఎలా చూడొచ్చు ఈ ఘటనలు చూస్తుంటే? నీకేమనిపిస్తుంది అన్న? మన భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఉందన్న. ఎవరైనా ఏమన్నా చేయొచ్చు. అదే అన్న, మన భారతదేశంలో స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చారు. ఎవరైనా ఏమన్నా చేయొచ్చు. ఎందుకంటే ఒకరిని చూసి ఒకటి అలవాటు అవుతున్నావు. చట్టము వీడిని ఏదో ఏదామని కాదు, 2 రోజులు జైల్లో ఉంటది, మంచిగా మేపుతుంది, 3వ నెల బయటకు వదిలిపెడుతుంది. వాడిని చూసి ఇంకోటి తయారవుతాడా, వీడు 2 నెలలుగా ఉన్నది, నేను చేస్తా తప్పేముంది అనేది వస్తుంది తప్ప చట్టం కరెక్ట్ పట్టించుకొని అన్న. 100 మంది ఉన్న కాడ తీసుకొచ్చి వదిలిపెట్టమను.
పోయి తీసుకొని జైల్లో కాదన్నా, మనం ర్యాలీలు తీస్తాం క్యాండిల్ పట్టుకొని, RIP సొసైటీ అని వాట్సాప్ లో మెసేజ్లు చేసుకుంటాం తప్ప ఇంకా వేరే చేసేది ఏముండదు. 10 రోజులు ఇది నడుస్తుంది. 11వ రోజు మళ్ళీ కొత్తది ఏదన్నా కాగానే మళ్ళీ ర్యాలీలు స్టార్ట్ చేస్తాం, మళ్ళీ RIP సొసైటీ అని పెట్టుకుంటాం. అట్లా ర్యాలీలు తీసేటప్పుడు ఎవడైతే చేస్తాడో వాడిని తీసుకొచ్చి ఆ ర్యాలీ ముంగల పడేయాలన్న. ఎందుకంటే ఒక్కడు చంపిండు అనుకో, వీడు అడ్డం చట్టాలన్నీ వీడిని చంపిన వాడి మీద ఎమ్మటే వస్తాయి చట్టం, వాడిని చంపిండు అని. మనం అట్లా వేయాలంటే, ఏదైనా వేయాలంటే మన కాడ అధికారం అని ఉండాలి ఫస్ట్. అధికారం లేనప్పుడు ఇట్లా 100 మంది కలిసి చంపుతా దుమ్మి కేసులో పోతుంది. ఒక్కడేం చేయలేడన్నా అని చెప్తున్నా. ఒక్కడిద్దరు సరే కోపం వచ్చి ఏదన్నా చేసినా వాడిని వదిలిపెడతారు. వీళ్ళు అయ్యో పాపం చేసినోడు గట్టే వీళ్ళకి పాపం అయిపోతాడు అప్పుడు చంపితే. ఇది ఒకటైతే నడుస్తుంది అన్న. కరెక్ట్ చట్టం కరెక్ట్ పట్టించుకొని భయం రావాలి. అవును, పబ్లిక్ లా చూస్తున్నాం ఇప్పుడు యూట్యూబ్ లా వైరల్ చేసే వీడియోలు అట్లాంటివి పబ్లిక్ లా బట్టలు ఇప్పి కోసి పడేయాలి, లేదా పబ్లిక్ లా చంపేసేయాలన్న. ఇంకోనికి భయం రావాలి, ఇంకో అమ్మాయి దగ్గరికి పోవాలి ముట్టుకోవాలంటే ఒక భయం అనేది రావాలి, అమ్మ వద్దురా రేపు ఏదైనా అయిపోతుంది అని. అది మాత్రం నడవాలన్న. నిజంగా ఈ సమాజం తలుచుకుంటే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఏదైనా అయితే ఆ నెక్స్ట్ డే క్యాండిల్ ర్యాలీలు, సో లైక్ మీరు చెప్పినట్టు వాట్సాప్ స్టేటస్లు, సో అంటే తెలిసేది అయితే తెలియకుండా ఇంకెన్ని ఘటనలు అవుతున్నాయేమో నిజంగా పిల్లలను చూస్తే. అదే అంటున్నా, తప్పేం లేదు. ఇప్పుడు ర్యాలీలు తీస్తున్నాం, మనం ఏం చేస్తాం, అయినా ఈ రోజు సంఘటన అయిందా 10 మందికి 20 మందికి వాట్సాప్ లో RIP సొసైటీ ఇవి ఏమున్నా వాట్సాప్ లలో షేర్లు ర్యాలీలు పట్టుకొని తీస్తాం, 2 బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని తిరుగుతాం. ఏమొస్తుంది అన్న, 10 రోజులు అది ఉంటది, 11వ రోజు మర్చిపోతాం, మళ్ళీ 12వ రోజు వేరే వాళ్ళు అయినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది మనకు సొసైటీ గురించి. చట్టం కరెక్ట్ తీసుకొచ్చి మందిలో వేసేయాలన్న. ఇంకోనికి భయం రావాలి అట్లా వేయాలంటే. అది అలాంటిది చెయ్యాలన్నా. కొందరు మన మగవాళ్ళు గిట్ట ఎట్లుంటారు అంటే కామెంట్లల్లో వాళ్ళు టెంప్ట్ చేస్తుర్రు, వీళ్ళు ఇది చేస్తుర్రు అంటే, అరే నాయన అమ్మాయి సరే నేను టెంప్ట్ చేస్తే ఏదో ఒకటి ఉందేమో, తప్పేం లేదు. చిన్న పిల్ల 3 నెలల పాపను వాడు నా పిల్ల ఏం టెంప్ట్ చేస్తుంది, ముసలామె ఏం టెంప్ట్ చేస్తుంది. మనోళ్ళ కడగిట చాలా తప్పులు ఉన్నాయన్న. అదే అంటున్నా, వాడిని 10 మందిలో అందరు చూస్తున్నప్పుడు కోసి యూట్యూబ్లలో మొత్తం ఇట్లాంటి వైరల్ చేస్తే చిన్నోనికి పెద్దోనికి ఇట్లా దడ రావాలన్న. రెడీ దానికి దేనికి 100% రెడీ అన్నా. నేనేం చెప్తున్నా, ఒక్కడు ఓనికి ఒక్కడు చేస్తే ఎక్కలేని చట్టాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు నేను చేసినా చట్టాలు అన్ని వస్తాయి. సంపంగానే చట్టాలు అంటారు, ఆ కేసు ఈ కేసు అని ముందుకు వస్తారు. అప్పుడు ఏ కేసులు రావాన్ని ఒక్కడు ముందుకు వస్తాం. మనకాడ అధికారం లేదు కదన్న. ఏం చేస్తాం, చంపుతాం, 4 రోజులు జైలు చేస్తారు అంతే మనని. తర్వాత అందరు మర్చిపోతాడు. 4 రోజులు స్టేటస్లు పెట్టేస్తాడు, వీరుడు అని ధీరుడు అని స్టేటస్లు పెడతారు, తర్వాత ఏముండదు. అది అంటే ముఖ్యంగా నువ్వు మాట్లాడుతుంటే అధికారం అని చెప్పి ఒక వర్డ్ అయితే యూజ్ చేసినావు. అవునన్నా, అధికారం మీనింగ్ అంటే ఏదనుకుంటున్నావు? అవునన్నా, ఇప్పుడు మన గవర్నమెంట్ ఏ అధికారంలో ఉంది? వాళ్ళ చేతుల్లోనే కదన్నా ఏం చేయాలన్నా. వాళ్ళు చేయలేనప్పుడు ఏం చేయాలన్నా? ఎన్నో జరుగుతున్నాయి. చూడని అడ్డం పోయిండా, అట్లాంటి టైంలో చూడనట్టు వదిలేయాలని మందిలో పడేసేయాలి. ఆ టైంలో ఫస్ట్ మనకు ఒక రక్తం ఉడుకుతుంటది ఫస్ట్ అది జరిగినప్పుడు సంఘటన, ఆ టైంలో పడేయాలని. 10 రోజుల తర్వాత కోట్ల చుట్టూ తిప్పుతాం, ఆ చుట్టూ తిప్పుతాం అంటే అది ఏముంది, చల్లగా అయిపోతాం అన్న. కోపం ఉన్న కోపం ఉంటదా? ఉండదు. ఎవరికైనా ఇంట్లో అనికైతే ఆయనకు నొప్పి లేస్తుంది అన్న, మంట. చాలా మంది అది కూడా అనుకుంటారు, ఆయన ఇంట్లో నొప్పి ఉండదు కాబట్టి సో లైట్ తీసుకుంటాడు. అవును, రేపు పొద్దున ఇంటికి అయితే అదే గురించి మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చారు. ఏం చెప్తున్నాం, భారతదేశంలో ఆ స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి ఒకరిని చూసి ఒకటి అలవాటు. ఏమైతుందిరా భయ్, చంపితే 4 రోజులకు బయటకు వస్తాం జైల్లో బెయిల్ మీద. ఏమైంది, 4 రోజులకు బయటకు వస్తాం, ఇంకో ఆమెను చేయొచ్చు. ఏం పెద్ద అయ్యేదేముందిరా భయ్, పైసే ఉన్నోనికి ఒక న్యాయం ఉంది, లేనోనికో న్యాయం, అన్నిట్లా నడుస్తున్నాయి అన్న. అందరికి సమానం లేదు ఇప్పుడు. లేదంటావు? లేదు, 100% లేదంటావు కాదు, లేదన్న. ఎలా అంటావు? ఎలా ఉందంటున్నావు అన్న? ఉన్నోడు పోతే ఒక తిరుగు ఉంటది, లేనోడు పోతే ఒక తిరుగు ఉంటది. ఏ విధంగా ఉంటది అనుకుంటున్నావు? అది ఎల్లు అంటున్నావు అన్న. జైలుకి వెళ్తే జైలు అని కాదన్నా, ఎల్లనైనా ఎక్కడికి పోయినా అంటున్నా నేను. జైలు ఒక ఉద్దేశం తీస్తా నేను, ఏ ఉద్దేశంలోనైనా అంటున్నా నేను. ఉన్నోనికి ఒక న్యాయం, లేనోనికి ఒక న్యాయం ఉంది. ఇంకా నడుస్తుందంట అన్నది? 100% నడుస్తుంది అన్న, నడుస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం చెప్తావు? నాకు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసినాయే కదన్నా. సరే వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ, మన ఇప్పుడు ఉన్నప్పటికీ 3-4 కేసులు చూద్దాం. ఏం న్యాయం జరిగిందన్న? నువ్వు చెప్పి ఏం న్యాయం జరిగిందో? ఏం జరగలే కదా న్యాయం అయితే. మొన్న 10 రోజులకి ఏదో అయిందన్నాం, ఇప్పటి వరకు వాడు కోట్ల చుట్టే జరిగిందో. మొన్న వాడు చేయలే అని చెప్తున్నారు. వేరే వాళ్ళు ఉన్నారు, ఆయన చేయలే అని చెప్తున్నారు. దానికి ఏం చెప్తాం అన్న? ఫస్ట్ జరిగినప్పుడే ఏదున్నా ఫస్ట్ లోనే ఉంటది అన్న. మనిషికి కోపం వచ్చినప్పుడు ఫస్ట్ లోనే ఉంటది, దేనికి ఏం చేయనికైనా రెడీలో. అవును, తర్వాత కోపం చల్లారిపోయినాక ఏముండదు, లైట్ కాంప్రమైజ్. అవును.
ఓకే. సో మీరు మాట్లాడుతుంటే ఆ ఫైర్నెస్ కనిపిస్తుంది అంటే మీ లైఫ్లో జైలుకి వెళ్ళడం కానీ ఇలాంటి స్టేషన్లు కానీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగాయన్నా? నేను జైలుకి అయితే వెళ్ళలే అన్న, కేసులు పెట్టిర్రు అంతే. ఎందుకు పెట్టారు కేసులు? ఇట్లానే అన్న, చిన్న చిన్న ఇప్పుడు ఏదో కామన్ అయిపోయింది కదా అన్న, చిన్న గొడవ అయినా ఏదైనా రౌడీ షీటర్ కేసు పెట్టాడు. ఓకే, మీ పై రౌడీ షీటర్ ఉందా ఇప్పుడు? కేసు పెట్టిర్రు అంతే, ఫైల్ కాలే. ఓకే, దేనికోసం పెట్టిరన్నా? కొట్లాటలు అయితే పెళ్లి కాముందు అప్పుడు, అది ఇప్పుడు కాదు. రైట్, అంటే ప్రతి ఒక్కరికి పాస్ట్ ఉంటది, ప్రజెంట్ ఉంటది. అవునన్నా, పెళ్లి కాకన ముందు అని చెప్పినావు కదా అన్న. సో పెళ్లి అయిన తర్వాత లైఫ్ ఏం నేర్పించింది, పెళ్లి కాకన ముందు లైఫ్ ఏం నేర్పించింది? నేను అదే చెప్తున్నా అన్న, పెళ్లి కాక ముందుకు మనం ఏం చేసినా పోతే 4 రోజులు జైలు పోయినా అడిగేటోళ్ళు ఉండరు, అమ్మయ్య బాధపడతారు 4 రోజులు. ఇప్పుడు నేను కాకుండా నాకు తమ్ముడు ఉన్నాడు అన్న, అరే నాకేమన్నా అయినా నా తమ్ముడు ఉన్నాడులే ఇంటికి ఒకడు అనే ఉద్దేశంతో ఉంటది. ఇంకోటి చిల్లర దోస్తాన్లా తిరుగుతాం, మంచి ఉంటది చెడు ఉంటది దోస్తాన్లా. చిల్లర దోస్తాన్లా అన్న లైక్ అంటే అర్థం కాలే నాకు. మంచి దోస్తాన్ ఉంటది, చిల్లర దోస్తాన్ ఉంటది అన్న. ఇప్పుడు చెప్తున్నా, మంచి దోస్తాన్ అంటే ఓడు బాగుపడుతుంటే చెడగొట్టాలని చూడాడు, తీసుకొస్తాడు. చిల్లర దోస్తాన్ అంటే 4 ఉన్నారు అనుకో, వాళ్ళు చిల్లరగాడు ఉంటాడు, వాడే నొల్లిని తీసుకొస్తాడు. వాడు చేసిన నొల్లికి ఇడున్న 3 గిట పోవాలన్న, 3 మీద గిట పడుతుంది పేరు, పోయి కూర్చోవాలి అంతే. అది పెళ్లి కాముందుకి ఏమైనా భయం భక్తి ఉండదు, పెళ్లి అయినాక ఏముంది చేసుకున్న పిల్లం ఉండి ఇంటికి పోవాలి, కడుపులో పుట్టిన పిల్లలు ఉండే, ఇవన్నీ ఉంటాయి అన్న బాధ్యతలు. నాకేమన్నా అయితే ఏంది, ఇలా పరిస్థితి ఏంది, ఇవన్నీ వస్తాయి అన్న, ఇవన్నీ గుర్తొస్తాయి, 100% వస్తాయి. ఏ లైఫ్ బాగుందన్న, నిజం చెప్పాలి? 2 లైఫ్లు బాగానే ఉంటాయి అన్న. పెళ్లి కాముందు కో టెన్షన్ ఉంటుంది, అయినా టెన్షన్ ఉంటది. అంటే కెమెరాస్ ఉన్నాయని కాదు, ఏ లైఫ్ నిజంగా బాగుంది. ప్రతి మగవానికి అన్న లోపల 2 బాగానే ఉంటాయి. అంటే చాలా మంది అంటారు కదా అన్న, పెళ్లి చేసుకోదురా లైఫ్ నరకం ఉంటది రా నాయన అంటే చెప్తూ ఉంటారు, నీకేమనిపిస్తుంది? అరే కామన్ కదా, నేను పెళ్లి చేసుకోవాలి, అది మన సృష్టి ధర్మం, అది ఇప్పుడు సృష్టి ధర్మం అని చేసుకుందాం అంటావు. అవును. ఓకే, ఎన్ని కేసులు ఉన్నాయన్న నీ మీద? నా మీద ఏం లేవన్న, 1-2 ఉన్నాయి, ఎప్పుడో ఉన్నాయన్న, అవి ఎప్పుడు ఉన్నాయి అయిపోయినాయి అంతా. దానిలో మళ్ళీ ఇప్పుడు నువ్వు తోగుతున్నట్టుంది, మళ్ళా తీసి తోగుతున్నట్టుంది, చూడాలని చూస్తా మళ్ళీ తోకొస్తారు దాన్ని. ఆ రోజులు బాగుండేనా అన్న? ఎప్పటి రోజులు అప్పుడే మంచిగా ఉంటాయి అన్న, పెద్దగా అయినాక అబ్బా చిన్నప్పుడు ఎంత బాగుండేరా అనిపిస్తది. చిన్నప్పుడు ఏమనిపిస్తుంది, స్కూల్ పోవాలి ఇదేం టెన్షన్ రా నాయన అనిపిస్తుంది. ఏ రోజులకు ఆ రోజులే బాగుంటాయి. అవును, కానీ రోజులు గడుస్తా ఉంటే పాత రోజులు మంచిగా అనిపిస్తుంటాయి. అవును. చిన్నప్పుడు ఏం బాధ అన్న, అప్పు బాధ ఉంటదా, పైసా బాధ ఉంటదా, ఏ బాధ ఉండదు. పొద్దున్న లేవాలి, రావాలి, అమ్మ ఇంత అన్నం పెట్టిందా తినాలి, బిందా తిరగాలి. పెళ్ళైనాక నైట్ ప్రశాంతంగా నిద్రగిట పట్టదన్న, పెళ్ళైనాక 100%. పెళ్ళైనాక అంటే బాధ్యతలు ఉంటాయి, అప్పులు తీసుకురావాలి, ఒక బాధ్యతల మీద పడతాయి, నిద్ర ప్రశాంతంగా నిద్రగిట పట్టదన్న. అంటే నువ్వు నాకు మెసేజ్ ఇచ్చినావు అన్న, ఏదన్నా బ్రదర్ ఇప్పుడే మంచి పడుకో, ఇన్ కేస్ నెక్స్ట్ పెళ్లి అయితే నిద్ర కూడా పట్టదు. నువ్వు పడుకున్నావు అంటే స్కూల్ టైం వరకే, కాలేజీ టైం స్టార్ట్ అయిందంటే నీకేం నిద్ర కాబట్టి ఏదో ఒకటి వస్తూనే ఉంటది. అది ఏ విషయంలో ఏదో ఒకటి ఉంటది, నీకు తెలియదు ఏం లేదు. అవునవును, మొత్తం అవును నిజంగా అయితే వాస్తవం. 10th క్లాస్ వరకు ఎంత హ్యాపీ, క్లాస్ వరకు హ్యాపీ. ఇంట్లో గిట్ట టార్చర్ మొదలవుతుంది అన్న. చాలా వరకు చెప్తున్నా, 10th దాటిందంటే కొడుకు 15 ఏళ్ళ కొడుకు 20 ఏళ్ళ కొడుకు గాలి తిరుగుతుండు, ఇదే పని. ఇంకోటి నీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటన్నా, ఫస్ట్ తల్లిదండ్రులకు వాళ్ళని నచ్చరు అంటే కడుపులో పుట్టిన పిల్లలే అన్న. అమ్మో, అదేందని అలా అన్నావు? ఎందుకు చెప్పనా అన్న, ఎంతసేపు ఉన్న తల్లిదండ్రులు పక్కన వాళ్ళ పిల్లలతో పోలుస్తారు. 100%. వాళ్ళ కొడుకు చూర్రా కారు కొన్నాడు, వాళ్ళ కొడుకు చూర్రా జాబ్ చేస్తుండు, వాళ్ళ కొడుకు చూర్రా వాళ్ళ బిడ్డ చూర్రా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, వాళ్ళ బిడ్డ చూడు ఎంతమంది జాబ్ చేస్తుంది. ఎంతసేపు ఉన్నా పక్కన వాళ్ళతో పోలుస్తారు. ఇంట్లో పుట్టిన పిల్లలనేమో డిమోటివేషన్ చేస్తారు. వీళ్ళు ఇంకేం ఎదుగుతారన్న, అయ్యమ్మనే నీ అమ్మ ఇన్ని మాటలు అంటారు, ఏంద్రా నా బతుకు అనిపిస్తుంటది అప్పుడప్పుడు. అట్లాంటివి ఉంటాయి అన్న. తల్లిదండ్రులు ఎంతసేపు ఉన్న పిల్లలని ఎంకరేజ్ చేయాలన్న. నీకు నచ్చింది చేయరా, మా పేరు గలీజ్ చేయకుండా నీకు నచ్చింది చెయ్యి, నువ్వు ఏది చేయాలనుకుంటే అది చెయ్యి. వాడేం చేస్తుండ్రా నీకన్నా ఎక్కువ అని చెప్పమన్నా పక్క ఎదుగుతాడు అన్న. ఇంట్లో ఉన్న పిల్లగాడు గాని అబ్బాయి గాని అమ్మాయి గాని. మనోళ్ళు చేసే తల్లిదండ్రులు వాళ్ళని చేస్తున్నట్టు ఇదే. ఎంతసేపు ఉన్న పక్కన వాళ్ళ పిల్లలు గొప్పోళ్ళు, మన పిల్లలు అగమోళ్ళు. ఇంకా చెప్పుకుంటారు గొప్పగా, మీ కొడుకు చదువుతున్నాడు, మా ఆవిడైతే లంగా తిరుగుతున్నాడు. నిజం చెప్తున్నా, వాడు ఎంత చదువుకున్నా మాట అంటూ ఉంటారు ఇంట్లో, ఇంకెక్కడ చదవాలని చెప్తారా కోపాలు.
కానీ అన్ని రాతలు ఒక తిరుగు ఉండే, అన్ని గీతలు ఒక తిరుగు ఉండే అన్న. వాళ్ళ అయ్యమ్మకు వచ్చే ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, ఓ ఇల్లు ఉంటది, మంచి చదువులు ఉంటాయి. మిడిల్ క్లాస్ లైఫ్ లో ఏముంటది అన్న? పొద్దుగాలు లేస్తే బాయి కాడికి పోవాలి, బర్రెలు కాయాలి, ఇంటికి రావాలి, చదువుకోవాలి, గవర్నమెంట్ స్కూల్ చదవాలి. అందరు ఒకటే లెవెల్ మైండ్ సెట్లు ఉండేవి అన్న. అవును, ఎవరి మైండ్ సెట్ వాళ్ళకు ఉంటది, అలా ఉంటుంది అంటూ. నిజంగానే మీరు ఇచ్చిన మెసేజ్ చాలా మందికి వెళ్ళాలి ఈ మెసేజ్. ఎందుకంటే కరెక్ట్ చెప్పినారు మీరు. ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఆ కొడుకుల పైన అరుస్తూనే ఉంటారు, అరే వాడు అది చేసి నువ్వు ఏం చేసినావు అని చెప్పి. అదే అన్న, తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులే గుర్తియ్యారు. అవును, తల్లిదండ్రులు మన కొడుకులు గొప్పలు కాగానే నా కొడుకు అది చేస్తుండే ఇది చేస్తుండే, ఇవాళ లంగా అన్నోడు నా కొడుకు గ్రేట్. తర్వాత నిజంగా అంత ఓపెన్ చెప్పినావు నిజంగా. అంటే గట్స్ ఉండాలంటే కొంతమంది చెప్పలేరు అలా. నిజమే చెప్తున్నా, చాలా మంది చేస్తున్నారు, అవైతే నిజాలే అవి నేను చెప్పేది. అంటే మనని కనిపెంచిన తల్లిదండ్రులు ఉంటే, సో అమ్మ ప్రేమ అందరికి తెలిసిందే. సో కనిపించకుండా కష్టపడేదే నాన్న. సో నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? అమ్మ మనకు జన్మనిస్తే నాన్న మనకు జీవితాన్ని ఇస్తాడన్న. తన కష్టాన్ని మనకు తెలియకుండా మనకు సుఖాన్ని ఇచ్చేవాడే నాన్న. ఎగ్జాక్ట్లీ. సో మీ నాన్న ఎలా ఉండేవాడు? నాన్న అదే, ఏ నాన్న అదే చేస్తాడు, కష్టాన్ని కనవాడని నీయకుండా. అదే మీ నాన్నతో ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది? బాగుంటది అన్న బాండింగ్. మా నాన్న రైతు బిడ్డని, మా నాన్న రైతు, వ్యవసాయం చేస్తారు. బాండింగ్ పొద్దున్న లేచినామంటే అదే పని. ఊర్లలో ఏముంది? ఎక్కడన్నా ప్రాపర్ ఎక్కడ? చౌటుప్పల్ అన్నది. చౌటుప్పల్. సో పుట్టి పెరిగింది మొత్తం అక్కడ, పెరిగింది, చదివింది మొత్తం అటే. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే? ఎడ్యుకేషన్ వస్తే ఇంటర్ చదివినాను, ఇంటర్ కంప్లీట్, డిగ్రీలో ఆపేసేసిన. ఎందుకన్నా? 2 ఆప్షన్లు ఇచ్చిరన్న ఇంట్లో. చదువుతావా, కరెక్ట్ చదువు, లేదా నీకు నచ్చిన పని చేసుకో అన్నారు. మనక ఎంతసేపు నా పాస్ మార్కుల మట్టుకే వచ్చేది. ఏదన్నా డైరెక్ట్ చెప్పాలి, ఏదో మన నెంబర్ 1 స్కూల్ కు, నెంబర్ 1 కాలేజీకి ఏం లేదు. కానీ చదివినామంటే పర్ఫెక్ట్ అన్న, నాకు అదే బెస్ట్. ఇప్పటి వరకు సప్లిమెంటరీ చూడలే మనం. తర్వాత ఆలోచిస్తే వద్దులే మనకి ఇవన్నీ కావలేరా మన నుంచి అన్నట్టు సపరాక బంద్ చేసేసి పనికి. ఏం పని చేసినావు అన్న? ఫస్ట్ నాది మెకానిక్ అన్న. మెకానిక్ తర్వాత ఇప్పుడు క్రెడిట్ కార్డ్ డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నా. ఓకే, ఇలా నడుస్తుంది అంట. సో ఎక్స్పెక్ట్ చేసావన్నా ఎక్కడ అంటే ఇంటర్ వరకు చదువు ఆపేసిన అని చెప్పిన ఆ తర్వాత ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లా, ఆల్రెడీ టిక్ టాక్ లా ఫేమ్ అయ్యి ఇంటర్వ్యూకి వచ్చావంటే, ఈ లైఫ్ జర్నీ చూసుకుంటే, ఈ మీరు గడిపిన ఈ జర్నీ చూసుకుంటే, సో ఎవరికి ఈ లైఫ్ జర్నీ అంకితం చేయాలంటే, ఎవరి సపోర్ట్ వల్ల మీరు స్థాయిలో ఉన్నారంటే, కొంతమంది ఉంటారు లైక్ అమ్మ నాన్న కాకుండా. సో ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న అంటే బ్యాక్ బోనే, వాళ్ళు కాకుండా ఇంకా మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారంటే? నాకు అందరూ సపోర్ట్ చేసిరన్న. మా వైఫ్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది అన్న. మా వైఫ్ మాత్రం ఫుల్ సపోర్టింగ్ ఉంది. సపోర్ట్ ఉంది కాబట్టి ఇంకా వీడియోలు నడుస్తున్నాయి. ఇంత వైరల్ అయితే పైసలు ముందే సంపాదించిన ఏం సంపాదించలే అన్న. మరి ఇప్పుడు ఏం సరిపోతాయి అన్న. మిడిల్ క్లాస్ చెప్తున్నా, మిడిల్ క్లాస్ లైఫ్ ఎట్లుంటది అంటే, 1 నుంచి 30 వరకు జీతాన్ని మనం ఎదురు చూడాలి, వచ్చే సాలరీని. 30 తారీఖు పడ్డది, మళ్ళీ 2 రోజులు ఆ సాలరీకి టౌపియదు. మళ్ళీ క్రెడిట్ కార్డు గీకుడు, పక్కన ఉన్న అప్పు అడుగుడు, ఇదే ఉంటది అన్న. మిడిల్ క్లాస్ లైఫే అట్లుంటది. పైకి మాత్రం చెప్పుకోలేరు. మిడిల్ క్లాస్ ఏంటంటే, అటు కింది స్థాయిలో బతకలేడు, ఇటు పై స్థాయికి పోలేడు. చాలా కష్టం అది. కింద బతకాలంటే ఇజ్జత్ గురించి ఆలోచించాలి, పైన బతకాలంటే పైసా ఉండాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో యూత్ ముఖ్యంగా అన్న, సో చాలా చెడిపోతుంది. బానిసలయ్యి కన్న తల్లిదండ్రులకే దూరంగా, సో అంటే మొత్తం ఆ లైఫ్ అంటే తాగుడికి, సిగరెట్లకి, గంజాయిలకు బానిస అవుతుంది. సో వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఈ జనరేషన్ కూడా, అంటే తగ్గట్టు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళకి యూత్ కాదన్న తప్పు, తల్లిదండ్రుల తప్పు. ఓకే, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లగాళ్ళకు కష్టం విలువ తెలియకుండా చేస్తారన్న. ప్రతి తల్లిదండ్రులు కొడుకు ఉడత పక్క కష్టం విలువ తెలియాలన్న. నా కొడుకు బంగారం, నాకు ఒక్కడే కొడుకు, నాకు 2 కొడుకులు, కష్టం విలువ తెలియకుండా పెంచాలనుకుంటారు. ఇష్టం వాళ్ళే ఇట్లా తయారవుతారు. కష్టం విలువ తెలిసినోడు ఆ దారిలో ఓడను, ఎప్పుడు గిట్ట ఓడు. కష్టం విలువ తెలిసినోడు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడు? నా అమ్మాయిని మంచిగా చూసుకోవాలి, నాకు వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోవాలి, ఇది ఆలోచిస్తారు. కష్టం విలువ తెలియనోడు ఏంది, మా డాడీ ఉన్నాడు వెనకకెళ్ళి పైసలు ఇస్తాడు, మా అమ్మ ఉన్నది వెనకకెళ్ళి పైసలు ఇస్తాడు అని కష్టం విలువ తెలియకుండా పెంచుతారు. వాళ్ళను మంచి స్థాయిలో ఉంచాలని చూస్తారు. తర్వాత తీసుకుపోయి వాళ్ళనే ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసి పడేస్తారు. ఎవరైతే కష్టం విలువ తెలియకుండా పెంచుతారో వాళ్ళ తల్లిదండ్రులనే వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేస్తారు. పిల్లలు ఆగంగానికి, గంజాయికి అలవాటు గానికి యూత్ మెయిన్ కారణం అదే అన్న. తల్లిదండ్రుల పెంపకమే అంటావు.
పెంపకం మీద అంటేనేనన్నా చాలా మంది కోపం రావచ్చు ఈ మాట చెప్తే. ఉమ్, తల్లిదండ్రులు కష్టం విలువ నేర్పాలి. పెంపకం అంటే పని నేర్పాలి, పైసలు ఇయ్యొద్దు. ఉమ్, నీ కష్టం నువ్వే సంపాదించుకోవాలి, నీ ఫీజు నువ్వే కట్టుకోవాలి, నువ్వు పెట్టుకునే బిజినెస్ నీ పైసతోటే పెట్టుకోవాలను. వాడిని ఓవని వేరే దారిలకు ఇంత అన్నం పెట్టకు, నువ్వు రాకుంటే సాయంత్రం రాగానే ఎంత 100% బాగుపడతారన్న. అప్పుడు ఇట్లా ఓరు గంజాయిలు వాటికి పోనే ఓరు. ఉమ్. నిజంగా ఈ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బాగా వీడియోస్ చూస్తున్నాం అన్న. లైక్ వాళ్ళు గేమింగ్, ముఖ్యంగా గేమింగ్ కూడా అన్న, బెట్టింగ్ ఈ బెట్టింగ్ ఆడుతున్నారు. బెట్టింగ్ ఆడి ఇంట్లో డబ్బులు దొంగతనం చేసి మరి బెట్టింగ్ ఆడే స్థాయికి ఉన్న సిచ్యువేషన్ మనం ఉన్నాం. సో కొంతమంది పొలాలు అమ్ముకున్నారు, ఆస్తి ఇల్లు నమ్ముకున్నారు. ఏం చేస్తారు అంటే కొడుకు చేసిన అప్పుకి ఏం చేయలేక తల్లిదండ్రులు బాధలు పడుతున్నారు. సో ముఖ్యంగా మీరు ఒక డైలాగ్ అంటే మీరు చెప్పే కొన్ని మాటలు జనాలకు ఈజీగా అర్థమవుతాయి. లైక్ మేము ఎంత చెప్పినా కూడా మీరు ఇచ్చే డైలాగ్తో జనాలు బాగా మోటివేట్ అవుతూ ఉంటారు. ఇలా బెట్టింగ్లకి మోసపోయిన కుర్రాలకు కానీ ఆ తల్లిదండ్రులకు మీరేం చెప్తారన్న? పోవద్దని చెప్తాం అనేది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తయారవుతారు. బెట్టింగ్ అనేది మెయిన్ ఏంటంటే ఒక దోస్తాన్ బాండింగ్ ఎట్లుంటది అంటే, నలుగురు ఉన్నారు అనుకో అన్న, ఇంతకుముందే చెప్పిన నేను, ఒకడు బెట్టింగ్ అలవాటు అవుతాడు. వాడు ఏం చేస్తాడు, 10,000 వేసిండా, వానికి 20,000 వచ్చినాయా, అదే బెట్టింగ్ నడిపిస్తాడు. అరే మామ నాకు 20,000 వచ్చినాయి రా భయ్, 10కి 20 వచ్చినా అంటే వాడిని చూసి ఇంకోడు తయారైతేనే ఉంటాడు అన్న బెట్టింగ్ లా. ఫస్ట్ 10 పెడతారు, 20 వస్తాయి. తర్వాత 20 తెచ్చి పెడతారు, 40 వస్తాయి. దాంతో ఆగబుద్ధి కాదు, మనిషికి ఆశ పెరుగుతుంది. ఆశ పెరిగి ఏం చేస్తాడు, మళ్ళీ 40 పెడతా పోయినాయి అనుకో, పోయిన పైసలు ఎట్లా గెలుచుకోవాలనేసి తెస్తూనే ఉంటాడు, పెడతానే ఉంటాడు. దాంతో నువ్వు అన్నట్టు ఇంట్లోకి వెళ్ళి దొంగతనాలు చేస్తాడు. ఎందుకు అలవాటు అవుతారు ఇట్లా అంటే దీని వల్లనే. అరే ఇంట్లోకి వెళ్ళి పైసలు తెచ్చిన, ఒకవేళ పైసలు వస్తే ఇంట్లో పెట్టొచ్చు కానీ ఆశతో తీసుకొస్తాడు. అవి వచ్చిన పైసలు పోతాయి, అప్పులు చేస్తాడు. స్టార్ట్ అయితేనే ఉంటుంది, తర్వాత పానాల మీదకి వస్తుంది అన్న. సో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటాం. మంచిదన్న. బెట్టింగ్ యాప్లు ఇప్పుడు ప్రమోట్ చేసేటోళ్ళు గిట్ట ఆలోచన చేయాలన్న. మనకు వీలుంటే ఓన్ కడుపు నింపాల తప్ప ఓన్ కడుపు కొట్టొద్దు. కడుపు నింపాలి కానీ కడుపు కొట్టొద్దు అన్న. మనకు చేతనైతే 10 రూపాయలు సాయం చేయాలి. మనం పెట్టే ఇప్పుడు మనకు వచ్చేది ఏదో ప్రమోషన్ వీడియోలు, దాన్ని బట్టి మనకు 10 రూపాయలు వస్తున్నాయని ఆశతో చేస్తే అవతల పుట్టగొట్టినట్టు అవుతుంది అన్న. అది చేయొద్దు, అది ఫస్ట్. ఓకే, ఇంకోటి ప్రతి ఒక్క లైఫ్ లో పాజిటివ్ ఎంత ఉంటే నెగిటివ్ కూడా అంతే ఉంటది. అంటే ఎదుగుతుంటే అభినందించే వాళ్ళు కొంతమంది ఉంటే, సో ఇంకా నెగిటివ్ చేసేవాళ్ళు, కించపరిచే వాళ్ళు ఇంకొంతమంది ఉంటారు. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్ లో ఉన్నారన్న? చాలా మంది ఉంటూనే ఉంటారు కదన్న. ఎంతమంది చెప్పినా ఎదుగుతుంటే తొక్కాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనోళ్ళే ఉంటారు బయట కన్నా. ఎక్కడో శత్రువునైనా నమ్మొచ్చానా, ఎందుకంటే వాడు ఎప్పుడు అటాక్ చేస్తాడో మనకు ఒక ఐడియా ఉంటది. మనోడిని ఎప్పుడు నమ్మనీకి ఉండదు, పక్క పొంటే ఉంటాడు ఆడు. ఎప్పుడు ఎన్నిపోటు ఓడిచిపోయేది తెలియదు, నమ్మేటట్టు గిట్టు ఉండదు. నేను చెప్తున్నా కదా, మనోడే ఉంటాడు. ఎదుగుతా ఓర్వకపోనికి ఫస్ట్ ఉండేటోడే మనోడు. మనం ఎదుగుతుంటే ఎక్కడో ఉన్నాడు, మన పక్కనే ఉంటాడు. అవునన్న, బయట ఉన్నాను నమ్మొచ్చు. మనం ఎదుగుతున్నామంటే ఫస్ట్ ఓర్వనే ఓర్వరు, మనోడే ఓర్వరు. చూస్తూ ఉన్నాం అంటే ఈ సమాజంలో కూడా మనం చూస్తున్నాం, పక్కన కూడా ఎన్నిపోటు ఓర్చిన ఘటనలు కూడా మనం చూస్తున్నాం అన్న. అవునన్నా. ఓకే, ఇంకోటి మీ లైఫ్ లో ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్ లో రావద్దు అన్న రోజు ఏదైనా ఉందా మీ లైఫ్? చాలా ఉన్నాయన్న. ఏదన్నా ఒకటి షేర్ చేసుకుంటారా? అన్న అట్లాంటి మళ్ళా పాత జ్ఞాపకాలు తెచ్చుకొని. అంటే లవ్ ఫెయిలియరా? నాకు లవ్వే లేదన్న. అది మనం అనుకుంటాం, అద్దాలు చూసుకొని 4 సార్లు పక్కన వాళ్ళకి అనిపించాలి. నిజంగా ఇంత చాలా బాగున్నావు నిజంగా లేపన్నా. లేదన్నా, నాది బాయ్స్ స్కూలు, బాయ్స్ స్కూల్లో ఉంటారన్న. అదే పక్కన హాస్టల్ ఏదో ఉంటది కదా, ఊర్లలో ఎక్కడ హాస్టల్లో ఇక్కడ ఏం లేవు. ఏం అట్లా లవ్ అనే పేరే లేదన్న. సరే స్కూల్లో లేకపోయినా మా ఊర్లో ఉంటారు కదా పిల్లలు. మనము స్కూల్ అయిపోయిందంటే హైదరాబాద్, ఊర్లలో ఎట్లుంటది తెలుసా అన్న? హైదరాబాద్ లోనే నమ్మొచ్చు కానీ ఊర్లలో నమ్మలేమే. ఒక పిల్ల దిక్కు చూసినా గానీ ఇంట్లో ఊర్లలో ముసలోళ్ళకి ఏం పనిపాటు ఏమి ఉండదు. ఊరు మొత్తం ప్రచారం చేస్తారు. అటు పోయి ఏదన్నా ఆ పిల్లని ఏదైనా అడ్రస్ అడుగుదామన్నా, లేకపోతే ఏదైనా తెలిసి ఏదన్నా మాట్లాడదామని పోయినా సరే వాళ్ళిద్దరి మధ్యలో ఏమో నడుస్తున్నట్టు అంటారు. తెల్లారి ఇంటి ముంగల నెల్లి ఉంటది. ఊరంతా డప్పు అంటాయి. డప్పదా మామూలు ఉండదు. ఊర్లలో చాలా డేంజర్ ఉంటది అన్న. హైదరాబాద్ కన్నా బెస్ట్. ఈడ పట్టించుకోరు. మన పక్క పోయిన వాళ్ళని వచ్చినా ఎవరో వాళ్ళ చుట్టాలు ఏదో అనుకుంటారు కానీ ఊర్లలో నువ్వు రాదు. ఇప్పటికి నడుస్తున్నది. ఏం పని ఉండదు, చెట్ల కింద కూర్చుంటారు ముచ్చట్లు. ఇట్లా పోయిండు అనుకో, ఈ పిల్లాడు ఇంత షేప్ అవుతుంది ఇంకా వస్తానేడు అనేసి ఆ పిల్లగాని పేరుతో కాకుండా ఇంటి పేరు చెప్తారు. ఇంటి పేరు, నాయన పేరు, అమ్మ పేరు తెలియకున్నా గానీ సాయంత్రం వాళ్ళ అయ్యమ్మని పిలిచి పిల్లగాడు వచ్చి మీ పిల్లతో గంటలు మాట్లాడిపోయిండు అని చెప్పేటోళ్ళు బాగా చూస్తాం మనం ఆనందం ఊర్లలో. అట్లాంటివి అయితే ఏం లేవన్నా.
చేయలే. నిజంగా చెప్తున్నావు? నిజం రా. సో డైరెక్ట్ పెళ్లి అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అన్న నాది. ఎందుకన్నా ఇంత స్మార్ట్ గా ఉన్నావు? ఈ జనరేషన్ లో ఉండి అరేంజ్ మ్యారేజ్ ఓకే ఇట్స్ ఫైన్ ఓకే, కానీ లవర్ లేదంటే నాకు నమ్మబుద్ధి అయితే లేరన్నా. లవర్ ఉంటే చెప్పనీకే ఉంది. నీ పెళ్లి అయింది కదా మళ్ళీ చెప్తే అక్కడ ప్రాబ్లం అని. ఏం ప్రాబ్లం ఉంటది అన్న, చేసేది అయిపోయింది కదా పెళ్లి. కాకపోతే కంటే ఏమైనా ప్రాబ్లాలు ఉంటాయి. ఇప్పుడు ఏం లేదంటే ఏముంటే పెళ్లి అయినాక అందరి ఇళ్ళలో ఉండేవి, కాసేపు ఇల్లు ఉంటుంది, తర్వాత కాంప్రమైజ్ ఉంటుంది. ఎప్పుడన్నా దెబ్బలు పడ్డాయా ఎలా ఇంట్లోనా? ఇంట్లో అంత స్థాయి లేదన్న, దెబ్బలు పడే అంత. సో అన్న ఈ జనరేషన్ లా లవ్ మ్యారేజ్ గొప్పదా లేక అరేంజ్ మ్యారేజ్ గొప్పదా? నా దృష్టిలో మాత్రం రెండు గొప్పయే అన్న. రెండు గొప్పయే. ఎలా అంటావు? లవ్ మ్యారేజ్ అనుకో ఓ నెలలో స్టార్ట్ అయితే ఇంట్లో గొడవలు, అరేంజ్ మ్యారేజ్ అనుకో ఓ 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ 1 month అక్కడ 6 months. ఎందుకంటే ఇది ముందుకెళ్ళి పరిచయం ఉంటది కాబట్టి తొందర స్టార్ట్ అయితే, అది కొంచెం లేట్ గా పరిచయాలు పెరిగిపోతుంటాయి కదా, క్లోజ్నెస్ 6 నెలల తర్వాత స్టార్ట్ అయితే. ఓకే, ఎలా ఇట్లా స్పాంటేనియస్ గా చెప్తున్నావు అన్న? అసలు ఏం అనుభవం ఉందని చెప్పి చెప్తున్నావు? ఇక మన కాడ జరగకుండా కానీ చూస్తుంటాం, మన దోస్తాలను ఏదో కొట్లాడలా అనుభవాలు వస్తానే కదా చెప్పేది, చూస్తుంటాం కదా. నలుగురు దోస్తులు కలిస్తే ఫస్ట్ మాట్లాడుకున్న ముచ్చట ఏది ఉంటది అన్న? అన్ని ముచ్చట్లు మాట్లాడతారన్న మన దోస్తాను కలిస్తే. మనోళ్ళు కూర్చున్న తావుడు కన్నా అయితే ఇంకెక్కువ మాట్లాడతారు. ఎలాంటి ముచ్చట ఎక్కువ వస్తుంది? అన్ని హైదరాబాదే మనది అవుతుంది అప్పుడు. హైదరాబాద్ వెళ్ళేస్తాం. అరే అమ్మ ఫోన్ చేయాలన్నా మనం రేపు ఏదంటే అది వచ్చేస్తుంది, సోరా రేపు వచ్చి ఓన్ కలుస్తాం అనే మాటలు వస్తాయి. తెల్లారి ఫోన్ చేసి టిఫిన్ కే పైసలు రేయిరా. అవును, ఇదే అన్న మన మగవాళ్ళు మాట్లాడితే కామన్ ముచ్చట్లు ఉంటాయి, ఏముండే నార్మల్ మొత్తం మనదే. ఫోన్ చేస్తాను వచ్చేసి మన ఓన్లు అవే ఉంటాయి. మనోళ్ళు మాట్లాడితే ఎవరమైనా సరే తాగినప్పుడు అంత మనదే అన్నట్టు వస్తుంది తప్ప ఇంకా వేరే ఏం డిస్కషన్లు ఉంటాయని ఏముండే. ఓకే, తాగుతానన్నా మీరు? నేను తాగుతాను, మందు తాగా, నాకు మందు అలవాట్లేదు. బియర్ తాగుతాం? బీర్ తాగుతాం. ఏ బ్రాండ్? ఏదైనా బ్రాండ్ ఏముందని ఏదైనా తాగుతాం. బీర్ ఫ్లైట్ 5000 బడ్వైజర్ అన్ని బ్రాండ్లే అన్న, ఏం చేస్తాం ఏదో ఒకటి తాగాలి టైం వచ్చినప్పుడు. ఈ మందు ముచ్చట మాట్లాడితే అన్న, సరే దావత్లు గానీ పంచేది వచ్చేది మటన్ కాడ మందు కాడ. అవును. సో నీకు ఎప్పుడైనా అనుభవం ఉందా మందు విషయం? లేదన్నా నాకు అనుభవం ఏం లేదు, కానీ నేను ఇంటుంటా కదన్న, మందు కాడ వీడు ఇంటికాడ పోయి తాగుతానేమో చీప్ లిక్కర్ తాగుతాడు, బయట ఏదైనా దావతలోకి వచ్చినప్పుడు అయితే 2000 మంది తాగుతా, 4000 మంది తాగుతా. అరే నేను ఇట్లాంటి చీప్ మంది తాగుతాను అరా అంటాడు. ఆయన ఇంటికి పోతే మాత్రం మరీ చీప్ మంది ఉంటది. మళ్ళీ ఇట్లాంటి గొప్పలు మాత్రం బలితాయి అన్న ఫంక్షన్లల్లో. అవును, మందు బాబులది అయితే ఇది ఒక జోరు ఎక్కువ ఉంటది. మటన్ కాడ కూడా పంచది అవుతుంది. అదే వచ్చి సినిమానే తీసిండు బలగం దాని గురించి. ముక్క అదే ముక్క కోసం ఆడ మెయిన్ అన్న చెప్తున్నా కదన్న, వచ్చి ఎవడైనా ఒక పెళ్లికి పోయినా ఫంక్షన్కి పోయినా వాళ్ళని ఆశీర్వదించడానికి పోతాం మామూలుగా. కానీ ఇప్పుడు వచ్చేది ఏంది, రే మేము పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి పిల్ల తాలూకా మాకు తక్కువ వేస్తారా మటన్, మాకు తక్కువ వేస్తారా కథం అడావిడి వేయాలి. ఆడు చేసుకున్నోడు లాస్ అవుతాడు తప్ప ఇంకేం రాదన్న. ఏముండదు, అడావిడి చేసిపోతాడు అంతే, ఆడ వేరేది ఏముండదు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అల్లుడు ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, అత్తగారింటికి పోతావు. అవును, ఎట్లుంటాయి మర్యాదలు? ఎట్లుంటాయి స్టార్టింగ్? ఎట్లుంటది ముందు ఎట్లుంటాయి మర్యాదలు అన్న? పెళ్లి కాక ముందుకు నువ్వు అడిగినావు కదా, పెళ్లి చూపులో పోయినప్పుడు అల్లుడిని పిల్లానికి మంద అలవాటు ఉందా, ఏమన్నా చెడు అలవాట్లు ఉన్నాయా అని అడుగుతారు. పెళ్ళైనాక అత్తగారింటికి పోతే మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చి మందు పోస్తారు. పెళ్ళైన కొత్తలా అల్లుడిని అబ్బో కింద కాలు పెడితే మాసిపోతుంది అన్నట్టు చూస్తారు. 6 నెలల తర్వాత ఇప్పుడు దేవుడైన అల్లుడు అప్పుడు రాక్షసుడు అవుతాడు. నచ్చారు అత్తగారికి. అప్పుడు నేను చెప్పినా కదా, అప్పుడు పక్కన వాళ్ళు అల్లుడు, అరే వాళ్ళ అల్లుడు వాళ్ళకి గుర్రా ఎంత మంచి అల్లుడు దొరికిండు, మనకేం ఇట్లాంటి దొరికిండు. అక్కడ కూడా స్టార్ట్ అవుతుంది, అన్ని స్టార్ట్ అవుతాయి. అప్పుడు అవతల ఇంటోడు ఏమో అనుకుంటాడు, ఆడికి ఇదే అనుకుంటాడు. ఇది ఇప్పుడు బాగా నడుస్తుంది అన్న. పెళ్ళైన కొత్తలో అల్లుడు ఎట్లా కింద కాలు పెడతా, నా అల్లుడు వచ్చిండు, మర్యాదలు అలా ఉంటాయి. చికెన్ మటన్ బోటి తలకాయ 6 నెలల తర్వాత చూస్తావా అదే పోటీ మనతో తెప్పిస్తారా? ఇట్లాంటి అల్లుడు దొరుకుతాడు అనుకోలే నేను. ఇట్లానే ఉంటది. అదే అమ్మాయి అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎట్లుంటది, సో ముందు ఎట్లుంటది వాళ్ళ లైఫ్ స్టైల్? పెళ్ళైన కొత్తలు ఎట్లుంటది, పెళ్ళైన తర్వాత ఎట్లుంటది? పెళ్ళైన కొత్తలా అమ్మాయి అత్తగారి ఇంటికి వచ్చినప్పుడు అత్తగారిని చేసుకున్న భర్తను చూసి అమ్మాయి భయపడుతుంది అన్న. ఒక 6 నెలల తర్వాత వాళ్ళని భయపెట్టిస్తుంది కోడలు. అంతే, ఫస్ట్ కోడలు భయపడుతుంది, తర్వాత
అత్తగారిని చేసుకున్న మొగని భయపట్టిస్తారు. ఇంతమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు, సో మిలియన్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి మీకు. ఎలా అనిపిస్తుంది అన్న, అంటే ఆ వ్యూవర్స్ కి, మిమ్మల్ని చూసే వ్యూవర్స్ కి కానీ జనాలకి, మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకి మీరు వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? హ్యాపీ ఉంటది అన్న, ఇంతమంది మనకు సపోర్ట్ చేస్తున్నారు, నమ్మి హ్యాపీగా ఉంది. వాళ్ళని మన తరపుకెళ్ళి వాళ్ళని ఏ విధంగా కానీ మోసం చేయొద్దు, ఏ విధంగా కానీ పనికిరాని వల్గర్ వీడియోలు పెట్టొద్దు. నమ్మి ఫాలో కొట్టారు, అవును, నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని. ఓకే. సో ఇంకోటి, పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. తిడుతూ ఉంటాడు అమ్మని అక్కడ, లైక్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. సో అలాంటి కామెంట్స్ ఎప్పుడన్నా మీకు? నాకు ఎక్కువనైతే రాలే అన్న కామెంట్. అట్లాంటివి వస్తుంటాయి, ఒక 100లో 1-2 వస్తుంటాయి బ్యాడ్ కామెంట్లు. కానీ దాన్ని ఎక్కువ పట్టించుకోవద్దు అన్న. పట్టించుకుంటే మంచి లెవెల్. ఎందుకంటే ఇవన్నీ చెప్పిన అట్లా కామెంట్ పెట్టేటోడు వానికి ఒక డీపీ ఉండదు, వాని దాంట్లో 4 వీడియోలు ఉండయి, వాడు కామెంట్ పోతాడు, వానికి ఏం ఆనందమో అర్థం కాదు. మళ్ళా అరే నువ్వు పెట్టినావు అంటే నువ్వన్నా తెలియాలి, ఎందుకు పెట్టినావు, దేనికి పెట్టినావు అనేది తెలియాలి. ఇప్పుడు మనకు ఒకటి ఉందన్న, మనం బయట ఏం చెప్పుకుంటాం, మన మమ్మీ మన డాడీ, ఆ ఇన్స్టాగ్రామ్ లో గణేష్ యాదవ్ నేను అని ఒక ప్రూఫ్ ఉంది. కామెంట్ పెట్టిన ఒక ప్రూఫ్ ఉండదు. ఇక అది ఏ రకంగా తీసుకుంటే ఆ రకంగానే అది గలీజ్ కామెంట్ పెట్టేటోనికి డీపీ ఉండదు. ఓకే, డీపీ ఉండదు, వీడియోలు ఉండే, ఫాలోవర్స్ ఉండరు. మీరు ఈ స్థాయికి వచ్చారు, సో ఇక్కడ మన ఇంటర్వ్యూలో ఉన్నారు. సో జర్నీ అంటే ఎవరైనా ఇట్స్ నాట్ ఈజీ అనమాట. జర్నీ ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో, సో అంత హ్యాపీనెస్ బాధలు అన్ని కలిపితేనే మన జీవితం. ఈ జీవితం గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది కలికాలం అన్న. ఎందుకలా? కలికాలంలో బతుకుతున్నాం. ఎందుకలా? ఎట్లా బతుకుతున్నాం అంటే కలికాలంలో బతుకుతున్నాం మనం. జీవితం గురించి చెప్పమన్నావు కదా, మంచికి రోజులు లేవు ఇప్పుడు, అదే చెప్తున్నా నేను. మంచికి రోజులు లేవు, కలికాలంలో ఉన్నాం. కలికాలంలో ఉన్నాం. అలా అనిపిస్తుంది, కలికాలంలో ఉన్నట్టు అనిపించేది ఉందా, నడిచేది నడిచేది. సో ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇంకా మన వ్యూవర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఫాలో గారి మీ సపోర్ట్ వల్లనే ఈ స్థాయికి వచ్చిన, ఇంకా ఫాలో చేయరి. సో ఇన్ని డైలాగ్స్ కొడుతున్నావు కదా, ఇప్పుడు నేను స్పాంటేనియస్ అడిగిన వెంటనే ఒక డైలాగ్ కొట్టాలి. చెప్పను. ఓకే, మన హిందూ ధర్మం గురించి చెప్పాలంటే ఒక డైలాగ్ కొట్టాలంటే ఎలా కొడతావు, ఏం కొడతావు? అప్పట్లో శ్రీరామునికి హనుమంతుడు తోడుండి యుద్ధాన్ని గెలిపించిండన్న. ఇప్పుడు మన భారతదేశానికి నరేంద్ర మోదీ అండగా నిలబడి అయోధ్యలో శ్రీరాముని గుడి కట్టి మన హిందువులను గెలిపిస్తున్నాను. అదే అన్న, హిందూ ధర్మాన్ని గెలిపిస్తున్నా. చాలా సంతోషంగా ఉందంట. చాలా అన్న, ఇప్పటి నుంచో చరిత్ర, అది నెవర్ ఎక్స్పెక్టెడ్ అసలు అక్కడ మందిరం కడతారని చెప్పి. ప్రతి హిందూ గర్వపడవలసిన విషయం అన్నది. ఓకే, కానీ మన హిందువులు చేయవలసింది ఏంటంటే, ఎవరికి ఫోన్ వచ్చినా ఏం వచ్చినా ఫస్ట్ జై శ్రీరామ్ అని చెప్పాలి. హలో అనే వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పాలన్న. హిందువుల ఐక్యత పెంచుకోవాలి. మన హిందువులలో ఒకరికొకరు ఐక్యత చాలా తక్కువ అన్న, ఐక్యతను ఎక్కువ పెంచుకోవాలి. హిందువులలో తక్కువ ఉందంట. తక్కువ కాదన్న, పక్కన వాళ్ళ దాంట్లో ఉన్నంత మన హిందువులలో ఉండదు. మన దాంట్లో ఒక గుడి కడుతుందంటే మనోడే వచ్చి అడ్డం నిలబడతాడు ఆ గుడికి. పక్కన వాళ్ళ దాంట్లో నిలబడమను, ఎవరు నిలబడాడు, ముందుకు తీసుకుపోతాడు. మన హిందువులలో అది ఒక్కటి మార్చి ఐక్యత పెంచాలన్న. అంటే ప్రతి ఒక్కరికి ఫోన్ చేసినప్పుడు జై శ్రీరామ్ అని చెప్పి మీరు అంటారు. 100% అన్న. హిందువుని మతానికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు కూడా ఫోన్ చేసి జై శ్రీరామ్ అనాలా అన్న? మన మతానికి చెందిన వాళ్ళని, మన మతాల గురించి చెప్తానే మనం హిందువులో పుట్టినందుకు మన గురించి మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు అన్న. ఎవరిని తక్కువ చేయొద్దు. ఇప్పుడు మీ నాన్న గొప్పనా మా నాన్న గొప్పనా అంటే, నీకు మీ నాన్న గొప్ప, నాకు మా నాన్న గొప్ప. ఎవరి మతం వాళ్ళకి గొప్పదే అన్న. ఎవరిది తక్కువ చేయొద్దు. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి అని చెప్తున్నాను. అంటే జై శ్రీరామ్ అంటే ధర్మం పైకి వస్తుందా, నిలబెట్టుకున్నట్టేనా? నిలబెట్టుకున్నట్టు కాదన్న. మనం హిందువులో పుట్టినందుకు అదొక మాట. వేరే దాంట్లో ఏమని చెప్తారన్న? వాళ్ళ ధర్మంది వాళ్ళు చెప్పుకుంటారు, మనము గుర్తు చేసుకుంటున్నాం. జై శ్రీరామ్ అనాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. అవును, గుర్తు చేసుకుంటున్నాం. హిందువులో ప్రతి ఒక్కరు గుర్తు చేయాలి ఫోన్ చేసినప్పుడల్లా. పెళ్ళైన తర్వాత అబ్బాయి హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలన్నా? పెళ్ళైనాక అబ్బాయి హ్యాపీగా ఉండాలంటే అబ్బాయి దగ్గర ఫుల్ డబ్బన్న ఉండాలి, అర్థం చేసుకునే భార్యనన్నా దొరకాలన్న. అప్పుడైతే హ్యాపీగా ఉండగలుగుతాడు. లేదంటే ఉండాలి, లేకుంటే అర్థం చేసుకునే భార్య అన్న దొరకాలి. లేకుంటే నార్మల్ రోజు ఇంట్లో నొల్లి ఉంటది. ఓకేనా? సో నెక్స్ట్, లైక్ ఈ రోజుల్లో అన్నదమ్ములు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడిపోయే సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక తల్లి గర్భాన్న పుట్టి, ఒక రక్తంతో పుట్టిన అన్నదమ్ములు చిన్న ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దయినా చిన్న చిన్న వాటికి వాళ్ళ వైఫ్ వచ్చిన తర్వాత చిన్న డిస్టర్బెన్స్ కి విడిపోతూ ఉన్నారు. సో మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న, బ్రదర్స్ కి ముఖ్యంగా? అన్నదమ్ముల బాండింగ్ ఎట్లుండాలంటే శ్రీరామ లక్ష్మణ్ లేక ఉండాలన్న. అప్పట్లో శ్రీరామునికి లక్ష్మణుడు తోడుంటే
యుద్ధాన్ని గెలిచి వచ్చిండు. ఎస్ అదే తమ్ముడు రామనాసునికి తోడు లేకుంటే యుద్ధంలో ఓడిపోయిండు అన్న. అవును అన్నదమ్ములది బాండింగ్ ఎంత గట్టిగా ఉంటే, ఎంత మంచిగా ఉంటే ఎంత పెద్ద యుద్ధాన్ని అయినా గెలవచ్చు. ఓకే. సో అన్నదమ్ములు రామలక్ష్మణుల్లా అలా కలిసి ఉండాలి. ఉండాలంట. అప్పుడు దేనన్నా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఓ సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. వెల్కమ్.